నమస్తే అండి. ఇప్పుడు మనం మెత్తాళ్ళతో పచ్చి మామిడికాయ పుల్ల మామిడికాయ వేసి కూర చేసుకుందాం. ఎలా కావాల్సినవి ఏమేంటి చెప్తాను. ఒక మామిడికాయ తురుము పెట్టుకున్నదండి, ఇది చెక్కు తీసి. 2 టమాటో, 1 ఓ పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు, ఉప్పు, కారం, పసుపు. వీటితోటి కూర చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. ఓకే, ముందుగా మనం ఆయిల్ వేసుకున్నామండి. బాండి వేడెక్కింది. ఆయిల్ 2 గరిటెలు వేసుకున్నాను. ఓకే, ఏదో ఉల్లిపాయలన్నీ వేస్తున్నాను. పచ్చిమిర్చి 2. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా వేయించుకున్న తర్వాత దీనిలో టమాటా ముక్కలు వేసుకుంటాం. ఈ తురం పెట్టుకున్న మామిడి తురం కూడా వేసేద్దాం. ఉప్పు వేద్దాం. ఇంకా చింతపండు అనేది లేకుండా పుల్ల మామిడికాయ అనేది ఒక కాయ సరిపోతుంది. ఉప్పు వేసాను. కొంచెం మగ్గిన తర్వాత ఇలా మెత్తబడుతుంది కదండి మామిడికాయ, టమాటో అన్నీ. ఇప్పుడు కారం, ఒక పెద్ద స్పూన్ సాంబార్ కారం అండి, ఇంకొంచెం. ఓకే, సాంబార్ కారంలో అన్నీ వేసినా కానీ చిక్కడి పసుపు వేసుకుంటే కూర కలర్ఫుల్గా ఉంటుంది. దానికోసం కొంచెం పసుపుడి, ఇది కొంచెం వేసి ఇప్పుడు శుభ్రంగా నానబెట్టి కడిగి రెడీ చేసుకున్న మెత్తాళ్ళు అవునండి. అంతేనండి, వేసుకొని కొంచెం వాటర్ వేసేద్దాం. బాగా ఉడికిన తర్వాత సన్నసమైన వేడిగా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఓకే, ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఎందుకంటే చేప కదా, మెత్తాళ్ళు ఎంతైనా ఉడకాలి, ఉడకపోతే బాగోదు. బాగా గుజ్జుగా దగ్గరగా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఓకే, దించే ముందు కొత్తిమీర వేద్దాం.
బాగా ఉడికి చిక్కబడి కూర దగ్గర అయ్యేటప్పుడు కొత్తిమీర వేసి దించుకోవటమేనండి. ఓకే, మెత్తళ్ళు పచ్చిమామిడికాయ.